వస్తున్నా ఒక్క నిమిషం, ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడే. ఏ, నేను ఇక్కడ హోటల్లో పని చేయట్లేదు. డ్రింక్స్ అడుగుతావు ఏంటి నన్ను? డ్రెస్ అట్లాంటిది వేసుకొని వచ్చాను అంతే. అభినవ్, సానియా పక్కన ఈ సినిమాలో హీరోయిన్ ఆఫ్. ఏ వాట్ రే, యు ఆర్ అప్గ్రేడింగ్ సినిమా ఆఫ్టర్ సినిమా. ఫస్ట్ అట్లా వి సా ఇన్ యువర్ ఫ్రెండ్ క్యారెక్టర్, ఆ తర్వాత ఒక బ్రదర్, ఆ తర్వాత అంకుల్ ఏమో అనుకుంటున్న టైంలో చేంజ్డ్ కంప్లీట్లీ. సో సానియాని అడుగుదాం అనుకుంటున్నాం తర్వాత హౌ వాజ్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ అని. బట్ దానికన్నా ముందు వాంటెడ్ టు ఇన్వైట్, ఏ కార్యక్రమం అయినా సరే శుభప్రదంగా మనం ఏదైనా ఒక చక్కగా ఒక జ్యోతి ప్రజ్వలన అలాంటి వాటితో మొదలు పెడతాం. కానీ స్పై సినిమాని మేము షైతాన్తో మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఇన్వైటింగ్ మిస్టర్ నితిన్ మెహతా ఆన్ స్టేజ్. ఆయన్ని మేము ట్రైలర్లో చూసాము. ఆయన చెప్పినటువంటి షైతాన్
అర్జున్ గారికి మైక్ ఇవ్వడం నేను తీసుకోవడం ఒకటేసారి జరిగిపోద్దని నాకు అనిపిస్తుంది ఎందుకో. మీరే చెప్పండి ముందు, మీ మీద ఎవరైనా స్పై ఎప్పుడైనా చేశారా? ఎవరు చేయలేదండి. మీరెవరి మీదైనా? అంటే నాకు అలవాట్లేదు. ఒక్క అమ్మాయి మీదైనా? లేదండి. యాక్చువల్గా స్పై చేశానండి. గ్యారీ స్క్రిప్ట్ చదువుతున్నాడా లేదా అని, కానీ నేను రాస్తున్నానా లేదా అని ఇద్దరు మనుషులను పెట్టి గ్యారీ నా మీద స్పై చేశాడు. ఓకే, ఒకళ్ళ మీద ఒకళ్ళు స్పై చేసుకున్నారనమాట. ఓకే, అయితే చెప్పండి. నాకు కొంచెం స్టేజ్ ఫియర్, ఆల్రెడీ వణకడం స్టార్ట్ అయింది. అనంత్ అని ఫ్రెండ్ ఎలా మాట్లాడాలని చెప్పాడు, కానీ అది మెట్లెక్కేటప్పుడే మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో గ్యారీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ విల్ బీ ఇంటెటెడ్ టు హిమ్ ఫర్ ఎవర్, బికాజ్ వితౌట్ గ్యారీ ఐ వుడెంట్ బీ స్టాండింగ్ హియర్. సో ఐ థ్యాంక్ గ్యారీ. అండ్ చొక్కా కూడా గ్యారీ ఇచ్చాడు. నెక్స్ట్ చెప్పాలి అంటే, సో ఇన్ ఎవ్రీ స్టెప్ తోడుండి కొంచెం సపోర్ట్ ఇచ్చి, ఏమన్నా కొంచెం టెన్షన్ పడుతున్నా లేదు వీ కెన్ అచీవ్, వీ కెన్ డెలివర్ అని చెప్పిన చరణ్ బ్రో, రాజన్న, థ్యాంక్స్ లాట్. ఎందుకంటే ఇది ఇలా ఉంది అనడానికి చరణ్ భయ్య ముందుంటారు, బట్ వెనక నుంచి పుష్ ఇచ్చేది మాత్రం రాజన్న. వీళ్ళిద్దరు లేకపోతే దిస్ వుడెంట్ బీ లుకింగ్ లైక్ దిస్. అండ్ థ్యాంక్ యూ నిఖిల్ బ్రో. ఆల్రెడీ చెప్పాను, ఏమన్నా ఒక చిన్న తప్పు రాస్తే వెంటనే ఇది ఇలా ఉంది ఏంటి అనిపించి ఉండొచ్చు, అనిపించకపోయి ఉండొచ్చు, కానీ ఇది ఇంకొంచెం బెటర్ చేద్దామని ఎప్పుడు పక్క నుండి దాన్ని ట్యూన్ చేసి చేసి ఇంకా బెటర్ చేసేవాళ్ళు. మీకు నవ్వొచ్చిన ప్రతి సీన్లో నిఖిల్ గారి కాంట్రిబ్యూషన్, అభినవ్ కాంట్రిబ్యూషన్ 90% ఉంటుంది. మిగతా 10 వంశీకి ఇస్తాను, బికాజ్ హీ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ ఇట్. సో వీళ్ళు లేకపోతే ఈ సినిమా ఇలా ఉండదు. ఐ రియలీ థ్యాంక్ దెమ్ బికాజ్ దే మేడ్ మై రైటింగ్ బెటర్. ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు ఫిలిం స్కూల్, ఐ హ్యావ్ నెవర్ బీన్ టు ఫిలిం స్కూల్. స్పై ఈజ్ మై ఫిలిం స్కూల్. ఐ లెర్న్డ్ ఎ లాట్ హియర్. సో ఐ ఫర్ ఎవర్ రిమెంబర్ స్పై బికాజ్ అది నాకు ఇట్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. I really love whatever I've witnessed, I've experienced so far. Thanks a lot everyone. Thank you Aish, thank you Sanya, thank you sir. Everyone, nannu youngster అని చెప్పేసి they all took care of me. They made my work look better and better. Thanks a lot. You speak lot English. Oscar inspired, RRR going. I got now preparing. I too. ఏమో రేపొద్దు నన్ను కూడా పిలవచ్చు. చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా 2 years నుంచి హార్డ్ వర్క్ చేసాం, చాలా హార్డ్ వర్క్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 years అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్స్ అండి, చరణ్ తేజ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు. చాలా హార్డ్ వర్క్ చేసామండి, చాలా సపోర్ట్ చేశారు. దేనికి కూడా వెనకడుగు వేయలేదు, అసలు ఫుల్ బడ్జెట్ ఇచ్చారు. అన్ని సెట్స్ కూడా చాలా బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయండి. మీరు మూవీ చూసిన తర్వాత మీరే చెప్తారు నేను ఎందుకు అంతలా చెప్తున్నాను. సో నథింగ్ బడ్జెట్, ఎండ్ ఆఫ్ ద డే ప్రొడక్ట్ బాగుండాలి, మెయిన్ రీజన్. ఎక్కడ కూడా బడ్జెట్ కోసం అసలు ఆలోచించలేదు. అన్ని సెట్స్ కూడా చాలా బాగా వచ్చాయండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో మీరు మూవీ చూసిన తర్వాత మీరే చెప్తారు. సో అందువల్ల నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా మూవీ చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి మా హీరో నిఖిల్ గారు, తేజ్ గారికి హాయ్ సార్. నాది ఫస్ట్ మీతోనే మొదలైందండి నా మూవీ, లవ్ స్టోరీ, శేఖర్ సార్ది. సో అది హిట్ కొట్టాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ మూవీకి హిట్ కొట్టబోతున్నాం, చాలా హ్యాపీగా ఉంది. సో మా డైరెక్టర్ గ్యారీ గారు అండ్ కెమెరామెన్ వంశీ గారు అందరూ బాగా సపోర్ట్ చేశారండి. చాలా హ్యాపీగా ఉంది. చాలా మాట్లాడాలి ఉంది కానీ టైం లేదు. నెక్స్ట్ సక్సెస్ మీట్లో మాట్లాడుతాం డెఫినెట్గా, ప్రతిదీ పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ అండి. నేను గుర్తుపెట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. June 29th చూస్తాము మీ అందరి వరకు. వీళ్ళందరూ వెనకాల కష్టపడి పనిచేసినటువంటి కళాకారులు, ముందర ఉండేటువంటి యాక్టర్స్ ఎంత ఇంపార్టెంటో వెనకాల ఉండేటువంటి టెక్నీషియన్స్ అందరూ కూడా అంతే ఇంపార్టెంట్, అంత హార్డ్ వర్క్ పెడతారు. సో సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే నిఖిల్, వాట్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ దట్ యూ హ్యావ్. హ్యాపీ డేస్ రిలీజ్ అయినప్పుడు మీ ఏజ్ మేబీ 20-21, ఇంచుమించుగా నా ఏజ్కి దగ్గరగా.
అప్పుడు ఆ పెద్ద జులపాల జుట్టు వేసుకొని అలా అలా అనుకుంటూ ఆ తర్వాత ఇప్పుడు జూలు విదిలించి ఒక్కసారి ప్యాన్ ఇండియా హే కమాన్ కార్తికేయ 2తో సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి నిఖిల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఇట్స్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ ఆఫ్ యోర్స్. అండ్ ఇలాగే అద్భుతమైనటువంటి కంటెంట్ని సెలెక్ట్ చేస్తూనే ఉండండి. మాకు చాలా పెద్ద డౌట్ ఉంది, రా అంటూ కంటెంట్ మీ దగ్గరకు వస్తుందా, లేకపోతే మీరే కంటెంట్ రా అని వెళ్తుంటారా అని. ఇది చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే స్పై చేస్తారో దీని మీద వాళ్ళకి నా తరపున సక్సెస్ మీట్ పాసులు ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఓకే, చెప్పండి తర్వాత తెలిసినట్టయితే హూ డస్ ఇట్ అని, లేదంటే ఆయన్ని అడిగి తెలుసుకుందాము. అండ్ ఇప్పుడు ఆజాద్ సాంగ్ అదిగో అంతా చేసి సైలెంట్గా కూర్చున్నారే మిస్టర్ శ్రీచరణ్ పాకాల గారు. శ్రీచరణ్ పాకాల గారు ఇచ్చినటువంటి ఆ సాంగ్కి కింద కామెంట్స్ చదివితేనే మనకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు అసలు భయ్యా ఏం సాంగ్ ఇచ్చారు, 100కి 105 మార్కులు వేసేస్తున్నావు నీకు అని చెప్పి వేసినటువంటి కామెంట్స్ అన్నీ చదివాను. సో ఆ సాంగ్ పర్ఫార్మెన్స్తో ఇప్పుడు సనీ మాస్టర్ అండ్ టీం వేదిక మీదకి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ ప్లీజ్. ఓకే, సాంగ్ పర్ఫార్మెన్స్తో రెడీ అయ్యేలోపు మిస్టర్ అభినవ్ గోమటం గారు మీరు రెడీగా ఉన్నారా? ఒక 2-3 ట్యూబ్ లైట్లు ఇటు ఆన్ చేయండి ప్లీజ్. భయ్యా ఇటు లైట్లు లేవా? ఒక్క నిమిషం వస్తున్నాను. అభినవ్ గారు మీకు బాక్సింగ్ వచ్చా? ఒక్క నిమిషం. బాక్సింగ్ రాదు. యువర్ స్పై కదా, మీకు అన్నీ వచ్చి ఉండాలి. అదే అన్నీ వచ్చు, ఒక్క బాక్సింగ్ రాదు. అయితే ఇవాళ మీకు ట్రైనింగ్ ఇస్తాం. మీరు చూసారా మన ఐశ్వర్య మేనన్ గారి ఇన్స్టాగ్రామ్ మీద నేను స్పై చేశా. ఐశ్వర్య ఎప్పుడైనా సరే షూటింగ్లో ఉంటుంది, లేకపోతే బాక్సింగ్ చేస్తూ ఉంది. సో అందుకని ఈరోజు ఐశ్వర్యతో మీరు బాక్సింగ్ చేయబోతున్నారు. మరికొద్దిసేపట్లో మీరు రెడీగా ఉండండి. నైస్, షూర్. మొన్ననే చూసాం సేవ్ ద టైగర్స్లో, ఒకటే పూటకి అన్ని జిమ్ చేసేసి అన్ని పట్టేసాయో మీకు. ఎనీవే కానీ కాదు, మేమంతా ఒకటే టీం కదా, మేము ఎలా కొట్లాడుకోవాలి? ఈరోజు కాదనుకోండి, నేను విడదీస్తున్నాను. ఓకే, దయచేసి చరణ్ పాకాల గారి గురించి చెప్పాను. ఆయన కిస్, క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా, అలాగే మేజర్, ఇలా డీజే టిల్లు సినిమాలతో ఉరుకుతూ ఉన్నప్పుడు ఆయన ఇంకా శ్రీచరణ్ పాకాల ఎందుకు అవుతారు? ఆయన శ్రీచరణ్ ఉరకాల. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మిస్టర్ శ్రీచరణ్ ఉరకాల. శ్రీచరణ్ ఉరకాల ఇన్వైటెడ్ బై సుమా కనకాల. 1 సెకండ్. మీ దగ్గర ఒక స్పేర్ మైక్ ఉంటుందని విన్నాను. మైక్ స్టూడియోలో. ఓకే, ఫంక్షన్స్లో సింగర్ మైక్ లాగా ఉంది, ఇవ్వండి. హలో, ఎస్ నేను మాట్లాడుతుంటే రాలేదు. చెప్పండి, మీ మీద ఎవరెవరు స్పై చేస్తున్నారు? నిర్మోహమాటంగా చెప్పండి. ఇలాంటి టైటిల్స్ మనకి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. ఎవరి మీద అయితే మీకు అనుమానం ఉందో చెప్పేయండి వాళ్ళ పేరు. ఎవరు స్పై చేస్తున్నారు మీ మీద? నేనని చెప్పొద్దు. నేనైతే కాదు, నేను కాదు, మీ ఇంట్లో ఎవరు స్పై చేయరు. ఓకే, అంటే మీరు ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? దానికంటూ టైమింగ్ ఉండాలి కదా, నాకు టైమింగ్ లేదు. వెరీ గుడ్. అయితే మనం ప్రొడ్యూసర్ గారిని అడుగుదాం తర్వాత, లేదా చరణ్ అయినా అడుగు తెలుసుకుందాం ఎలా స్పై చేశారో, మిమ్మల్ని ఎలా పట్టుకున్నారు అని. ఎనీవే ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సనీ మాస్టర్, అమేజింగ్ అసలు. ఐఎమ్ జస్ట్ బ్లోన్ అవే విత్ ద పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్ సార్. అండ్ a big I'm really blessed. చాలా ఆనందంగా ఉంది to be a part of this movie called Spy. Thank you Rajshekar garu, thank you Charan garu, and thank you Gary wherever you are. క్షణం టైంలోని ఏదో గేమ్స్ ఆడుకుంటూ వచ్చాడు, వాడిని ఎడిటింగ్లోకి అలా దింపారు. సో ఈ బికేమ్ అన్ ఎడిటర్ అండ్ సడన్లీ I just came to know that he was doing Spy. It came as a pleasant surprise and I became a part of it. Then I came to know Vamsi was doing. Vamsi toti nenu evaru chesanu, major chesanu. So and again we go back a long way from Vizag. So
Yeah, first collaboration with Nikhil bro. Really glad, and Aishwarya and all of you. Hello sir, I've done Ashwadama too. So yeah, it's been a while, and in this genre especially, I've done a couple of films, but this time I tried to do something different and koncham epic style lani. It required that. I'm glad, I'm really blessed that I could, I got the opportunity to do this song called Azadi, and that made the difference. నేను ముందు చేసిన సినిమాలకి దీనికి అంటే దిస్ ఇస్ మై సెకండ్ లైక్ పేట్రియాటిక్ ఫిల్మ్ అండి. దీని ముందు మేజర్ చేయడం జరిగింది. వెల్, ఐ థ్యాంక్ మై మ్యూజిక్ టీమ్. గన్ నుంచి బుల్లెట్ ఎంత ఫాస్ట్గా వస్తుందో మా టీము మేమందరం అలాగే పనిచేసాము. రిలెంట్లెస్లీ వి బీన్ వర్కింగ్ ఆన్ దిస్ బికాజ్ నథింగ్ అంటే ఆర్డినరీ కాకుండా ఇంకేదైనా మేము చేయడానికి రెడీ, నేను నా టీం. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ థ్యాంక్ ED ఎంటర్టైన్మెంట్స్ అండ్ గ్యారీ, అండ్ కంగ్రాచులేషన్స్ టు హిస్ పేరెంట్స్. ఐ వాంట్ టు టాక్ ఇన్ ద సక్సెస్ మీట్. దీంట్లో ఇప్పుడు ఏం మాట్లాడడానికి లేదు, మీరు వింటున్నారు, చూస్తున్నారు. మెయిన్లీ నా మ్యూజిక్ టీమ్, ఐ థ్యాంక్ మై అసోసియేట్స్, my assistants, my mixing and mastering engineers, my instrument players, and Kala Bhairava for rendering this song in an amazing way, and the other singers too who have sung in the other languages. June 29th, it's going to release. And finally, my sound designer Krishna Raj garu from Annapurna Studios. అమేజింగ్ జాబ్ చేశారండి. ఎందుకంటే సౌండ్ ఇస్ సో ఇంపార్టెంట్ ఈ రోజుల్లోని. లైక్ ఎస్పెషలీ ఇలాంటి ఫిల్మ్స్కి వీవ్ డన్ చాలా ఆర్కెస్ట్రల్ హెవీ స్కోర్స్తో చేసాం. సో అది కరెక్ట్గా మిక్సింగ్ మమ్మల్ని చాలా ఓర్చుకొని భరించారు, బికాజ్ వీ హ్యాడ్ సో మెనీ ఇన్పుట్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ డెలివర్డ్ అన్ అమేజింగ్ ప్రోడక్ట్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీచరణ్ గారు, మీరు కామెంట్స్ చదివారా సాంగ్ కింద? అసలు ఎంత అమేజింగ్ ఉన్నాయో ఒకటి రెండు చదువుతాను చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ దిస్ లిరిక్స్ సాంగ్ గివ్స్ గూస్ బంప్స్. హెడ్ ఫోన్స్ లిరిక్స్ మైండ్ బ్లోయింగ్ సాంగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ కృష్ణ చైతన్య గారు. ఐమ్ సో సారీ ఫర్ ది అమేజింగ్ లిరిక్స్. ఆఫ్ కోర్స్, చూడండి, ఇది హెడ్ ఫోన్స్ లిరిక్స్ మైండ్ బ్లోయింగ్ సాంగ్. ఆల్ ద బెస్ట్. స్పై మూవీ టీమ్, జై హింద్. ప్రీ రిలీజ్ ఈవెంట్ షుడ్ బి యాంకర్ బై సుమా ఓన్లీ. నాగ చైతన్య గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ తెలియచెప్తూ, స్పై సినిమా కాబట్టి వీఆర్ స్పైయింగ్ ఆన్ యూ అండ్ వీఆర్ స్పైయింగ్ ఆన్ నిఖిల్ ఆల్సో. సో నిఖిల్, మీరు స్పై కాబట్టి కొన్ని కనిపెట్టగలగాలి. ఎస్, మైక్ ప్లీజ్. ముందు మైక్ ఎక్కడ ఉందో కనిపెడదాం. ఎస్, తర్వాత దాన్ని పని పడదాం. నేను హీరో ఎవరో మీరు కనిపెట్టాలి. సుమగారు, ఈ సినిమా హీరో నేనేనండి. సారీ, మీలాంటి మీ జోక్ ట్రై చేశాను. కరెక్ట్. నా జోకులు ఇలా ఉన్నాయని నాకు ఈ మధ్య అర్థమవుతుంది. ఓకే, నేను హీరో పేరు చెప్పకుండా కొన్ని క్లూలు ఇస్తూ ఉంటాను, మీరు టకటకా కనిపెట్టాలి. ఓకే, ఎలాగా? టకటకా. వెరీ గుడ్, యూ గాట్ ఇట్. సో ఫస్ట్ క్లూ, ఎస్, ఈ హీరో పొద్దున్నే బ్రష్ చేసుకుంటారు. ఫస్ట్ 10, 9, 8, 7, 6, 5. ఓకే, సెకండ్ క్లూ ఇస్తున్నాను, ఇతనికి బండి నడపడం వచ్చు. 5, 4, 3, 2. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. నా పక్కన ఒక సూపర్ స్టార్ ఉన్నారు. లేదా ఆయనకి వేరే క్వశ్చన్లు ఉన్నాయి? ఆయనకు వేరే క్వశ్చన్స్ ఉన్నాయా? లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఎస్, ఫేమస్ డైలాగ్ ఈ హీరోది, సుమ్ము సుర్రైపోద్ది. నాగార్జున గారు ఆబ్వియస్లీ. కానీ ఒక షాట్ అది కాదు, ఒక క్వశ్చన్ ముందు. ఆ రెండు క్లూస్ ఏంటండి? ఆ క్లూస్ అయ్యి అవును, ఆయన బ్రష్ చేసుకుంటారు, ఆయనకు బండి నడపడం వచ్చు. అవును, బట్ ఈస్ ఫర్ ఎవర్. రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చు, బట్ స్టిల్ ఆయనకు కూడా వచ్చు. నేనేం తప్పడగలేదు. ఇప్పుడు చూడండి నాగ చైతన్య గారు ఎలా చెప్తారో చూద్దాము. ఓకేనండి, రెడీ అండి? ఏం సుమా గారు గెటప్ మార్చారు ఇవాళ? ద స్పై. యా, నైస్. ఐఎమ్ ఆల్సో గ్రోయింగ్ యంగ్. ఓకే, మీకు కూడా ఈ హీరో ఎవరో మీరు కనిపెట్టాలి. ఈ హీరోకి ఈత వచ్చు, హీ కెన్ స్విమ్. ఓకే, మీరు కనిపెట్టలేకపోయారు. ఇంకా చాలా ఈజీగా ఒక క్లూ ఇచ్చేస్తున్నాను, ఈ హీరో క్రికెట్ వచ్చు. అఖిల్. అఖిల్ వెరీ క్లోజ్. కాదు, నేను అనుకున్నది చెప్పాలిగా. అది లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, పెళ్ళి కాని ప్రసాద్. వెంకీ మామ.
చూసారా నేను ఎలా కాదు కన్ఫ్యూజ్ మీరు చేశాను రియల్లో మిమ్మల్ని? అడుగుతున్నారా సినిమాలో అడుగుతున్నారా కన్ఫ్యూజ్ అయ్యాను అందుకే. సినిమాలో రియల్లో అడుగుతున్నాను నేను. ఓకే ఇప్పుడు నిఖిల్ క్విక్ రెడీ టకటక చెప్పేసేయాలి దీనికి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా ఈ డైలాగ్లో విలన్ ఏ మొక్క పీకేశాడు? తులసి మొక్క. రైట్ ఆన్సర్. ఐ నో. ఏంటి సుమక్క ఎవరో చెప్పింది? నాన్ సెన్స్. లెజెండ్ సినిమాలో బాలయ్య బాబు గారు బళ్ళెం విసిరితే అది ఎంతమందికి వెళ్ళి గుచ్చుకుంది? 5 4 3 2. ఒకరికే హీరోయిన్ కాదా? కాదు మళ్ళీ 5గురికి. 5గురికా? ఎస్. ఆ తగిలిన 5వ వాడు నాకు చెప్పాడు. ఓహో. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్లో పవన్ కళ్యాణ్ గారు దిగినటువంటి పోలీస్ జీప్ నంబర్ పోలీస్ ఎలా దిగాడు అంటే ఏదో ట్రై చేయగలుగుతాం. అయితే ఎలా దిగారో చూపించండి చాలు. అంటే ఇప్పుడు డ్రెస్ సూట్ అవ్వదేమో. ఐఎమ్ వెరీ డిఫరెంట్ డ్రెస్. ఆ డ్రెస్ పవన్ కళ్యాణ్ గారు దిగుతానే. డన్ అయితే ఓకే. జీప్ నంబర్ బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఐ థింక్ ఇట్స్ పోలీస్ జీప్ కదా. 100. ఓ అది పోలీస్ నంబర్ అది. అదే ఐఎమ్ లాస్ట్. మీరే చెప్పండి ప్లీజ్. TS09 ఎవరికైనా తెలుసా? 2425 అని నా కంటి చూపుతో నేను చూసాను. నాకు తెలియదు ఇది కరెక్టా కాదా అని. ఎనీవే వండర్ఫుల్లీ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్. మాకు గిఫ్ట్స్ ఇస్తారా? ఎస్ మీకు 29th రోజున టికెట్స్ పంపిస్తాం. తప్పకుండా వెళ్ళి సినిమా చూడండి. ఓకే చైతన్య గారు మీరు కూడా. అండ్ వై ఐ ఆల్ వెయిటింగ్ బ్యూటిఫుల్ లేడీస్. సానియా మీరు రండి నాతో పాటు ఫస్ట్. సో సానియా ఠాకూర్ ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. ఆవిడ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మనం ఆ పర్ఫార్మెన్స్ని చూడబోతున్నాము ఆన్ June 29th. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు హియర్. ఇందాక నుంచి స్టేజ్ మీద ఓన్లీ 1 గ్లామర్ అమ్మా. నౌ కాంపిటీషన్. ఓకే హాయ్ సానియా. హాయ్ ఎలా ఉన్నారు? సూపర్ 30లో చేశారు కదా మీరు. నేను అలా ఉన్నాను. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఈవెంట్. నేను చాలా 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 గ్రేట్ఫుల్ అండ్ lots of gratitude and thank you so much all the media to come here and support our film and Naga Chaitanya garu to be here and support our film. Thank you so much. I have seen Lal Singh Chadda and I was spying on that because the way you portrayed that role, businessman, you were thinking about Chaddi Banyan. So after a while I was like, I also can think about it. So it's a nice opening. So you played really nice. And thank you so much, Nikhil Garu. How I can forget him? He's one of the best co-actor I have worked with. I can say after Hrithik Roshan, this is my first film with him. So after Hrithik Roshan, Nikhil Garu, and with amazing team, pan-India film, and Raja Garu is there to support all the team. It was amazing. Charan, how I can forget you? You were there always. Jisu sir, you were like amazing, played a great character. I can't reveal it. And Ashu, we used to talk about food whenever we used to chill together. So that bond is really strong. The food is like, you know, that unites all the India together. And Nitil Mehta Garu is amazing. And it was amazing. All the team, all the people I can talk about it. Gary, he went from here. So he's our director. So he's doing this much of hard work. Imagine, this is our pre-release event. And he came and he rushed to the, office for our, final touch and for our everything that they need on time and everything from BGM to, music, to action and to the core of the film, VFX and everything. It was amazing working with Gary. And Vamshi, oh my God, I can't recall that you were running with me with the camera, 20 kgs camera. He was running with me, guys. So it was amazing. And Abhinav, oh my God, he is one of the best co-actor. I know that. Cinematographer, yeah. Yeah, Abhinav, so I remember because all the film, he was not there. Like, he used to come on set and used to say, good morning, okay, bye, okay, good night, bye, okay. After 1 year, he asked me to bring something from Dubai.
He paid for it also. So it was not for free, but the way he was tracking it, oh my God, I can't tell you. He was like, Sania, how are you? I'm like, I was just suddenly shocked why he's messaging me, because all the film he was not there. He was like, good morning on set, good night on set, bye. And then suddenly he's messaging me that, Sania, how are you? You came Hyderabad. I'm like, why? He's asking me. So much of love after the film. So much of love suddenly. So, but he's amazing person. He's a person who lights up the set always, and he sets the set. So, that is Abhinav Gomatam. And the film, I really want to thank Netaji. And I'm a writer, so I write poems. Sometimes good poems, sometimes bad poems, sometimes nonsense, sometimes glitches, I don't know, but I write. So this is in Hindi. I hope so you guys will understand and support me. So yeah. वो पथिक राष्ट्र का सम्मान था, वो पथिक राष्ट्र का सम्मान था, वीरता रागहीनता के पद का मान था। आज़ाद हिंद फौज बनाने वाला, आज़ाद हिंद फौज बनाने वाला और हिंद को आज़ाद करने वाला नेताजी सुभाष चंद्र बोस उसका नाम था। पिता जानकीनाथ माता प्रभावती का संतान था, पिता जानकीनाथ माता प्रभावती का संतान था। धन्य कटक और धन्य उड़ीसा वो ग्राम था। संगीत था वो प्रीत था, भारतीय का वो मीत था। 13 अप्रैल जालियांवाला कांड हुआ, तरफ पड़ा वो रन बखूरा, दिल पे बड़ा आघात हुआ। रो पड़ा वो शेर सा, रक्त का आंसू बहा, रो पड़ा वो शेर सा, रक्त का आंसू बहा। फिर उसने अंग्रेजों से बदला लेने का ठान लिया। जा मिला वो हिटलर से और मिला जापानियों से, वो जा मिला वो हिटलर से और मिला जापानियों से, वो अंग्रेजों को नीचा दिखाने धूल चखाने वो मान लिया। प्लेन क्रैश हुआ या प्रोपेगेंडा था, आई नॉट से दैट बिकॉज हमारे फिल्म के लोगों में भी हमने मेंशन नहीं किया है। सो प्लेन क्रैश हुआ या प्रोपेगेंडा था, हमने अपने हीरो को खोया। राम बना वो रावण के लिए, कृष्ण बना वो कंस के लिए, राम का अवतार वो कृष्ण का अवतार था। नतमस्तक है भारतीय युग और युगांतर तक हम सब, मैं, निखिल गारू, राज गारू, ऐश्वर्या, अखिनेनी गारू, all the team, including every person, every technicians we have, we all are grateful and thankful for him because he lost his today for our tomorrow. Why I'm standing here, why everybody is here, just because भारत आज़ाद है उनकी वजह से। जब तक सूरज चांद रहेगा, नेताजी का हिंद में नाम रहेगा। जय हिंद, जय भारत। Thank you, Sania. That was simply superb. So the biggest secret unveiled అని మనం ఈ ట్రైలర్లో కూడా చూడడం జరిగింది. సో చాలామందికి డౌట్స్ వచ్చాయి, ఇజ్ ఇట్ సుభాష్ చంద్రబోస్ గారి బయోపిక్ ఈ సినిమా అని. బట్ నో, ఇట్స్ అ స్పై థ్రిల్లర్. సో ఇది ఆల్రెడీ మనకి చాలా ఇంటర్వ్యూస్లో చరణ్ గారు చెప్పడం జరిగింది అండ్ అలాగే నిఖిల్ కూడా చెప్పడం జరిగింది. ఇట్స్ అ స్పై థ్రిల్లర్. బట్ మీకు ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే June 29th వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద అదర్ బ్యూటిఫుల్ లేడీ ఐశ్వర్య మేనన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హలో, వెరీ గుడ్. యాక్చువల్లీ మీరు పెద్ద మాట్లాడక్కర్లేదు, మీరు అలా నడిస్తేనే కాసేపు చూస్తారు హ్యాపీగా. నైస్. సెంటర్ స్టేజ్. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. తెలుగులో ఇది నా ఫస్ట్ ఫిల్మ్. తెలుగు ప్రేక్షకులు, మీడియా మిత్రులు అందరూ సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నా.
తెలుగు ఇప్పుడు నేర్చుకున్నాను. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ గెస్ట్స్ హు ఆర్ ప్రెసెంట్ హియర్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐమ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ యూవీ క్రియేషన్స్ as well. థ్యాంక్ యూ. కార్తిక్ వర్మ సార్, థ్యాంక్ యూ. ఆల్ ద గెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. చై గారు, a huge fan of your work. Chay Garu, people say that you're very sweet, very humble, and that you have a heart of gold. And I understand that why, because seeing you, I can see that the goodness of your heart just shines through your innocent face. And I love all your work. My most favorite film of yours is Love Story. And I think that you and I should do a love story as well. We both will look terrific on screen, just saying. And my director, Gary Garu, he's not here right now, right? He's here? No, he gave a little time call sheet, he went. Come back. నేను గ్యారీ గారు వల్లే ఇక్కడ ఉన్నాను. స్పై మూవీలో నా డెబ్యూ with him is my privilege. And ఒక్క వర్డ్లో గ్యారీ గారు గురించి చెప్పాలి అంటే జీనియస్. There is nothing, absolutely nothing that my director cannot do. ఇంత పెద్ద ఫిల్మ్ని, ఇంత పెద్ద క్రూని చాలా బ్రిలియంట్గా, చాలా పర్ఫెక్ట్గా చూసుకున్నారు. అండ్ మోర్ దెన్ 2 years నిద్ర కూడా పడుకున్నా, హీస్ బీన్ వర్కింగ్ సో హార్డ్ జస్ట్ టు గివ్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. It's an honor to work with you, Gary Garu, if you're seeing this. Thank you so much. I admire you and respect you so much. And our producer, Rajshekar Reddy Garu, thank you so much. ప్రతి చిన్న విషయం కూడా ఎక్కడికి కాంప్రమైజ్ అవుతున్నా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అండ్ యూ హ్యావ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ గోస్ సూపర్ స్మూత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Charan Garu is the most sweetest person ever. I have learned that, any stressful situation, even if it comes, he just handles it with a smile. I'm sure oka tsunami vachina kuda he'll be like, Aishwarya, don't worry, we'll handle it with a smile. Calmly, coolly, he always says that, and I really admire that about you, sir. From the lightman to every cast and crew member here, I'm sure that they would say that they were super happy to work with ED Entertainment because of you, Charan Garu. Thank you so much. DOP Vamsi Garu. Oh yeah. Vamsi Garu, thank you so much. Every visual was like a painting, and I look pretty in it too. Thank you so much for making every frame look brilliant. Our hero, Nikhil Garu. Where do I even start? Nikhil Garu, you are just magic. The way you light up, we all know that you light up the screens, but I should say that you light up the sets too with your sheer presence, and your high vibrational energy is super infectious. Films kosam, me hard work, me passion, me dedication is something that I truly, truly admire. And meeto na Telugu debut cheyadam chala honored ga feel chestunnanu. Thank you so much. And you're such a brilliant actor, and I can keep going on and on about you. Thank you so much, Nikhil Garu. All I can say is that you are incredible, you're amazing. Thank you so much for being my wonderful hero. Writer Anirudh Garu, thank you so much. We all know that you write so beautifully. Abhinav and Sania, thank you so much for being my darlings. Thank you so much. And direction department, I didn't want to leave out any names, so I've written. చిట్టీలు ఉన్నాయన్నమాట. Yes, I didn't want to leave out any names. Shriram, Shipra, Harsha and Harsha, Rajashekar, Venki, Mohan, Baby Charan, Josh. Thank you so much. Styling department, Akhila, Sujit and Saranya, thank you so much. DOP department, thank you so much. Hemant Garu, Raviteja Garu, Tamada Meenia, Vamsi Garu and Shekhar Garu, Vishwa Garu. I'm sorry if I left out any other names. Thank you all so much, and I'm sorry?
Thank you all so much. Yeah. I hope I didn't miss out any names. No, as promised earlier, coming up low we had a boxing. Yeah, Okay? sure. So ఇక్కడ మన opponent Wearing Mr. sari, Abhinav. boxing, are you sure? Yes. తీసుకురండి అమ్మా తొందరగా. దీని తర్వాత ఇమీడియట్గా మనకి గ్రూప్ పిక్చర్ ఉంటుంది అండ్ హియర్ వి గో. కమ్ ఆన్ క్విక్. Are you serious? యా నో ఐఎమ్ కామెడీ. యా మిస్టర్ అభినవ్, ఏమిటి భయపడుతున్నారా? కమాన్. చూసారా ఇలాంటి అవకాశం ఎంతమందికి ఉంటుంది? సినిమాలో ఏమో సానియాతో యాక్ట్ చేశారు, ఇక్కడ ఆన్ స్టేజ్ ఏమో ఐశ్వర్యతో పర్ఫామ్ చేస్తున్నారు. 3 rounds రెడీ? పట్టట్లేదా? వేరే సైజ్ తీసుకొచ్చామా ఏంటి? ఓకే, రౌండ్ 1 హియర్ వి గో. అంటే ఈవిడ స్పైగా నేను నిఖిల్ దగ్గర నుంచి విన్నాను, చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చాలా డేర్ డెవిల్ ఫీట్స్ చాలా చేశారంట. ఎక్కడ కొండల మీద నుంచి జారిపడడం, స్నో మీద నుంచి రావడం, ఎలాంటి రిస్క్ అయినా సరే వెనకాడలేదు అని విన్నాము. సో ఇప్పుడు చూద్దాం రిస్క్ ఎవరికి. రెడీ? రౌండ్ 1 హియర్ వి గో. 1 2 3 1 2 3. మీరేమిటి గోడ కట్టారా? రౌండ్ 2 ఏదో ఒకటి కదపండి. 2 3 ఏ కమాన్ యా. హిట్. అతడు సినిమాలో బ్రహ్మానందం గారిని చూడలేదా? హిట్ కమాన్. హిట్. ఓకే, గట్టిగానే గోడ కట్టినట్టున్నారు. వెరీ నైస్. ఒక్కసారైనా వదలొచ్చు కదా కిందకి. ఫేస్ గార్డ్ వేసుకొని రాలేదు కాబట్టి కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య. దట్ గ్లౌజ్ ఇస్ ఫ్రీ ఫర్ యూ. థ్యాంక్ యూ. వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. మన రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్యాషన్ ఉందో ఆ టీం మొత్తానికి అంతే ప్యాషన్ ఉంది అన్నదానికి నిదర్శనం మిస్టర్ చరణ్ స్టోరీ. అలాగే ఈ సినిమా అద్భుతంగా రావడానికి ఒక ముఖ్య పాత్రని పోషించారు. సో చరణ్ కంగ్రాచులేషన్స్ చెప్తూ చరణ్ వుడ్ స్పీక్ నౌ. అంటే రాజన్ ఉండగా నేను మాట్లాడాల్సింది ఏం లేదు. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చెయ్ ఫర్ కమింగ్ హియర్. నేను మెసేజ్ చేసి మీరు ఈవెంట్కి రావాలి అంటే ఫస్ట్ ఆయన యూ ఆల్రెడీ హ్యావ్ ఏ హిట్ బ్రో అన్నారు. సో అయినా మీరు రావాలి అని రిక్వెస్ట్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ నిఖిల్ గారు అండ్ హోల్ క్యాస్ట్ అండ్ క్రూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ. అండ్ టుడే స్పై జూన్ 29th రోజు హైయెస్ట్ థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి వరల్డ్ వైడ్ ఇన్ 5 languages. దానికి సపోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డిస్ట్రిబ్యూటర్స్ ఆన్ టు ద స్టేజ్. సో ఇవాళ యాక్చువల్లీ నైజాం దిల్ రాజు గారు రాలేదు, బట్ ఆంధ్ర నుంచి సుబ్బారావు గారు, సీడెడ్ నుంచి అనీష్ రెడ్డి, ఉదయ్ గారు, అదర్ స్టేట్స్ E4 మూవీస్ అండ్ హిందీలో మంగళమూర్తి ఫిలిమ్స్, ఓవర్సీస్ ఫారస్ ఫిలిమ్స్ అండ్ క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ ద బెస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఆన్ June 29th. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ ద బెస్ట్. ఆంధ్రాలో మంచి రిలీజ్ అవుతుంది కదా. 6 జిల్లాల్లో వైజాగ్ రెడ్డి గారు, దిల్ రాజు గారు, ఈస్ట్ అనుశ్రీ ఫిలిం సత్యనారాయణ గారు, వెస్ట్ కృష్ణ నేనే ఓన్ రిలీజ్ చేస్తున్నాను, గుంటూరు పద్మావతి పిక్చర్స్, నెల్లూరు అంజలి పిక్చర్స్ వీఆర్ రిలీజింగ్ సో మెనీ థియేటర్స్. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అండి. First of all, I should thank Charan for giving this opportunity. And Nikhil Garu, I promise you that you're going to get the best theatres and highest number of theatres in seated right now. We are releasing in Kurnool, released by our, sorry, got lost somewhere, sorry, Subbarao Garu. And Chittoor and Anantapur released by our own itself because we have a huge trust on this movie. And Kadapa we are going with Narasimha Garu. And the number would be really amazing. And all the best for us and you. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు అవర్ డిస్ట్రిబ్యూటర్స్. అండ్ చరణ్ మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? వుడ్ యూ లైక్ టు? నేను అన్ని సక్సెస్ మీట్లో చెప్తాను. అన్నీ అప్పుడే చెప్పేస్తారా? లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మాట్లాడుతున్నాను. ఫైనల్గా రాజన్ వచ్చారు ఇవాళ, ఆయన మాట్లాడాలి, మేము వినాలి. ఓకే, సో లెట్స్ ఇన్వైట్ ప్రొడ్యూసర్ రాజశేఖర రెడ్డి గారు. స్టోరీ అండ్ అలాగే సినిమాని అద్భుతంగా ప్రొడ్యూస్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. డైరెక్టర్ గ్యారీ గారు ఆయన పనిలో ఉన్నారు కాబట్టి వారికి స్వాగతం పలికేస్తూ ఉన్నాము.
అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గారిని వేదిక మీదకి సాదరంగా మరొకసారి ఆహ్వానించేస్తున్నాము. శ్రీచరణ్ ఊరకాల జంగ్లీ మ్యూజిక్ నుంచి రిప్రజెంటేటివ్ ఎవరైనా ఉన్నట్టయితే వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, నిఖిల్ ఫ్రమ్ జంగిల్ మ్యూజిక్. ఎస్, అండ్ వంశీ పచ్చిపుల్స్ గారు, ది సినిమాటోగ్రాఫర్ ఆఫ్ ద ఫిల్మ్, వారిని వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. బెంగాల్ సూపర్ స్టార్ జిష్ణుసేన్ గుప్తా గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. మనం ఆల్రెడీ ఆయన చాలా అశ్వత్థామ, శ్యామ్ సింగ్ రాయ్, భీష్మ సినిమాల్లో చూసాము అండ్ ఇందులో కూడా చూడబోతున్నాము. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే సొంతం సినిమాతో మనందరి మనసుల్ని దోచుకున్నటువంటి మన ఆర్యన్ రాజేష్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఆర్యన్ రాజేష్ గారిని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో, ఒక బ్రదర్గా, ఒక ఇమోషన్తో ఇందులో చూడబోతున్నాము. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారికి మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మిస్టర్ అభినవ్ గోమటం గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. డిఫరెంట్ యూనిక్ న్యాచురల్ క్యారెక్టరైజేషన్స్తో అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్న అభినవ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, అలాగే ఇన్వైటింగ్ మిస్టర్ రవి వర్మ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. రవి వర్మ గారిని వేదిక మీదకి మరొకసారి ఆహ్వానిస్తున్నాము. నితిన్ మెహతా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మే వి ఆల్సో ఇన్వైట్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ సానియా ఠాకూర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ ఐశ్వర్య మేనన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. యూవీ క్రియేషన్స్ వంశీ గారు ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసినందుకు వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించిన వారు కింద నుంచే వారి విషెస్ని మనకి చేతుల సైగలతో తెలియచెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే సినిమాలోని టెక్నీషియన్స్, రైటర్ అనిరుద్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. ఆర్ట్ డైరెక్టర్ అర్జున్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ప్రొడక్షన్ డిజైనర్ రవి యాంథనీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఎన్ ఫార్ ఎన్ ఈరోజు నిఖిల్ కోసం నాగ చైతన్య స్పెషల్ గెస్ట్గా విచ్చేశారు. మరి ఇద్దరిని ఒకటేసారి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. యువ సామ్రాట్ నాగ చైతన్య అండ్ ఆర్ నిఖిల్. సినిమా పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ని కొద్దిగా లోవర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ద బిగ్ టికెట్ని ఓకే, ఆఫ్టర్ ద పిక్చర్ బిగ్ టికెట్ని లాంచ్ చేస్తారు. విబిజీ రాజు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హేమంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నాకన్నా ఎక్కువ హిందీ మా ఫోటోగ్రాఫర్స్కి వచ్చు.
మూవీకి స్టైలింగ్ చేసిన సుమయాని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్. ఎస్, నాగ చైతన్య గారు ద ఫస్ట్ టికెట్ ఆఫ్ స్పై కొనుక్కోబోతున్నారు. అలాగే డిజైనర్ శరణ్యాన్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శరణ్య. చైతు రిక్లైనర్స్ కొనుక్కున్నారు, రిక్లైనర్ టికెట్. ఆ అమౌంట్ని ఇప్పుడు రాజశేఖర్ గారి అకౌంట్లోకి జీపే చేయబోతున్నారు. Thank you so much, and once again special thanks to our sponsors, Sampangi Biofarms, Anandam, Arogyam, Aishwaryam, and alage GVG Raju garu oka special gift ni andistaru to Naga Chaitanya garu and alage Nikhil garu. VBG Raju garu. VBG Raju garu presenting a special memento to Naga Chaitanya garu and alage Nikhil garu. Thank you, sir. Thank you. And to Nikhil garu. Thank you so much. And ఇప్పుడు ఆర్యన్ రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజేష్ గారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ గ్యారీ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు చరణ్ అండ్ రాజశేఖర్ గారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిఖిల్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంత తొందరగా మీరు ముగిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు జిష్ణు గారిని ఒక 1 సెకండ్ బిఫోర్ జిష్ణు గారు స్పీక్స్, పిక్చర్ నిఖిల్ గారు అండ్ చైతు గారు మీ ఇద్దరిది ఒక కాంబినేషన్ పిక్చర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జిష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you so much for having me here first and foremost, and I want to start by saying thank you Telugu film industry for accepting me the way they have. Thank you Gary for giving me this film. Thank you Rajaga sir. Thank you Charan, Nikhil bro. We had wonderful time shooting the action sequences, and the entire team, thank you so much, especially the directorial team, because I used to go and make them crazy. I used to ask them every meaning, every word's meaning, and Naga Chaitanya, we haven't met, but me and your brother are very good friends now after CCL. So Akhil and me are very close friends around. So anyway, thank you so much for coming here. The media, I would want to thank them, and especially congratulations to Nikhil, because jo maine dekha while dubbing, I think it is incredible, and the canvas, which on 29th of June the entire world is going to witness, it's going to be a massive hit. So I am also the part of this team. Sorry, the entire team of Spy is actually waiting for 29th of June, because we are excited, and I'm sure after watching the trailer you guys are excited, but after watching the film I'm sure you guys are going to be numb definitely for an hour. So please go to the theaters on 29th of June and watch Spy. Thank you again. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు కార్తిక్ దండు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కార్తిక్ గారు రండి. ఒక హిట్ సినిమా ఫార్ములా ఏంటి?
థ్యాంక్ యూ అండి. మీడియాకి అందరికీ థ్యాంక్ యూ, ఇక్కడికి వచ్చిన అందరికీ గెస్ట్లకి. నా కెరియర్ నిఖిల్ భయ్యతోనే స్టార్ట్ అయింది. కార్తికేయ మూవీ కలిసి చేసాం. సో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు అండ్ చరణ్ బ్రో, థ్యాంక్స్. అండ్ మీరే కథ రాశారని తెలిసింది. చిన్నప్పుడు సోషల్ చదువుకున్నప్పటి నుంచి సుభాష్ చంద్రబోస్ ఆ కాన్స్పిరసీ తెలుసుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంది సార్. సో ఇది నాకే కాదు, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్కి ఉండే క్యూరియాసిటీ. సో ఐ థింక్ అదే సెల్లింగ్ పాయింట్, మీకు మంచి సెల్లింగ్ పాయింట్. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. శ్రీచు ఎక్కడో వైజాగ్లో వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. ఆల్ ది బెస్ట్. వంశీ, ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ, టు ఎవ్రీ వన్. పేరున చెప్పడానికి నా ఈవెంట్ కాదు, సో టైం ఎక్కువ తీసుకోకూడదు. బట్ ఐ షుడ్ టాక్ అబౌట్ చైతు సార్. సార్ స్మాల్ మెమరీ. నేను చందు ఫ్రెండ్స్ సార్. మేము ఇద్దరం నాగార్జున ఫ్యాన్స్. సో 100% లవ్ రిలీజ్ ముందు రోజు లైక్ వీ బాట్ టికెట్స్ తీసుకున్నాం. ఆబ్వియస్గా ఫేవరెట్ హీరో సినిమాకి టికెట్ కొన్న తర్వాత అవన్నీ కొనుక్కొని వీఆర్ ప్రిపేర్డ్ అండ్ వీఆర్ డ్రింకింగ్, వీఆర్ టాకింగ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ అంతా అయిపోయింది. అరే ఇంతకీ మధ్యలో వచ్చిందా, ఆ చివరిన వచ్చిందా, ఎక్కడ వచ్చింది అని డిస్కస్ చేస్తుంటే టికెట్స్ లేవు. ఏమైంది అంటే అప్పుడు నేను ఒక స్పైలాగా ఆలోచించి, ఇందాక నేను ఏదో ఇది చేస్తున్నప్పుడు ఇసిరానంటే ఇట్ వెంట్ అండ్ ఫెల్ ఆన్ టెర్రస్, పక్క ఇంటి గోడ మీద. నిఖిల్ భయ్య ఇందులో స్టంట్లు చేసినట్టు చందు ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకి దూకి దట్స్ హౌ వి గాట్. అంత ఇష్టం నాగార్జున గారు అంటే. అండ్ టుడే షేరింగ్ ది సేమ్ స్టేజ్ విత్ యూ, ఇట్స్ సో స్పెషల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మిస్టర్ అభినవ్ గారు మాట్లాడతారు. ఎస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇంతమందిని ఇక్కడ నిల్చోబెట్టి నన్ను మాట్లాడించాడంటే తక్కువలో మాట్లాడమని, అంతే కదా. నో, బట్ నిజంగానే తక్కువే చెప్తా నేను. ఎందుకంటే ఈ సినిమాకి ఆడియన్సే చెప్తారు ఎంత చెప్పాలో. రేపు 29th రోజు సినిమా చూసిన తర్వాత ఆడియన్సే చెప్తారు. అ వెరీ గుడ్ ఎంగేజింగ్ స్టోరీ. చాలా కష్టపడ్డారు. స్టార్టింగ్ ఫ్రమ్ రాజశేఖర్ సార్ ఈ స్టోరీకి బేస్ వేసింది ఆయన. ఈ స్టోరీ అయింది తర్వాత ఇక అనిరుద్ధ్, గ్యారీ వీళ్ళంతా కష్టపడి చాలా బాగా ఆల్మోస్ట్ నేను ఫస్ట్ డ్రాఫ్ట్ విన్నప్పటి నుంచి సెకండ్ డ్రాఫ్ట్కి చాలా టైం పట్టింది. అండ్ అట్లా నేను వింటూ వస్తున్నా. కథ బాగా ఎవాల్వ్ అయింది. మీ నిఖిల్ భయ్యాకి ఇది ఇంకొక పెద్ద హిట్ 100%. సో సినిమా ఇంకెలా ఉంది ఏంటి అన్నది మీరే చెప్పండి. సినిమా వెనక పనిచేసిన వాళ్ళ గురించి నేను ఇవాళ ఐ హ్యావ్ టు సే, ఎస్పెషలీ మా అందరు అనుకోండి రాజశేఖర్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్. అండ్ ఎప్పుడు మా ముందే ఉండి నవ్వుతూ ఏం టెన్షన్ ఉన్నా ఏమున్నా ఫేస్ మీద కనపడకుండా మేనేజ్ చేసిన మా CEO చరణ్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద సపోర్ట్. ఆయన నాకు ఇంకా చాలా హెల్ప్ చేస్తున్నారని నేను ముందర మాట్లాడతా. బట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. నిఖిల్ భయ్య, నేను ఈ సినిమా చేస్తుంటే నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే ఇట్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ ఇది నా ఫస్ట్ సినిమా అని. ఎందుకని అనిపించింది? ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ వల్ల. అంటే నా దొబ్బుడు వల్ల అంటే దొబ్బుడు వల్ల కాదు. ఎందుకంటే నిఖిల్ భయ్య ఈజ్ ఇప్పుడు మన 100 crore, నేను 100 crore సినిమా కొట్టిన తర్వాత ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఒక హీరో ఓకే ఇంకా మనం ఒక స్టేజ్కి వచ్చాము ఒక ఇది అని. హ్యాపీ డేస్ కష్టపడతావు ఏంటి భయ్య నువ్వు, నాకు అర్థం కాదు. ఇది ఫస్ట్ సినిమానా? అండ్ అంటే ఇది ఇన్ అ లాట్ ఆఫ్ వేస్ నా లాంటి ఒక కొత్త యాక్టర్కి ఇట్స్ అ లెర్నింగ్. ఎందుకంటే మీ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా నువ్వు కొత్త యాక్టర్ ఏంటి బ్రో, వాట్ ఆర్ యు టాకింగ్? కాదు నో, బట్ ఆయన అంత ఇదిగా కష్టపడుతుంటే చూసి ఓహో మనం ఆ లెవెల్కి వెళ్ళినా కూడా ఈ కష్టం అయితే తప్పదన్నమాట. ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. సో థ్యాంక్ యూ ఎస్పెషలీ నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి భయ్య. అండ్ యువర్ కాన్స్టెంట్ ఎనర్జీ ఆన్ ద సెట్ అండ్ ఆఫ్ సెట్. ఎవరైనా యాక్టర్ వాళ్ళ కో స్టార్స్కి దీని ముందు ఏం జరిగిందో మీకు తెలుసు కదా భయ్య, దీని ముందు సీన్ ఏం జరిగిందో మీకు తెలుసు కదా, ఇది జరిగింది అది జరిగింది. జస్ట్
ఒకసారి వాళ్ళకి గుర్తు చేస్తే ఆ సీన్ దీనిలో అందరూ ఉంటారు కదండి, ఎస్పెషలీ వీఆర్ ఆల్ టీమ్ ఇన్ ద ఫిలిం. సో హిస్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఆల్ ఆర్ పర్ఫార్మెన్సెస్ రియలీ హెల్ప్డ్ అ లాట్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ నిఖిల్ భయ్యా. ఇట్స్ అ బిగ్ హిట్ ఫర్ యూ, కంగ్రాచులేషన్స్. నేను లాస్ట్ 3 days నుంచి ఆయన ఇన్స్టాగ్రామ్లో స్పామ్ చేస్తున్నా, ఆయన ఏ పోస్ట్ పెట్టినా స్పైట్ అని. థ్యాంక్ యూ అన్న. అలాగే రానా సార్కి హిజ్ క్యామియో ఇన్ ద ఫిలిం ఈజ్ బ్యాంగ్ ఆన్. మీరు ట్రైలర్ చూశారు, ట్రైలర్లో చూస్తుంటేనే చాలామంది అరుస్తున్నారు. మీరు రేపు సినిమాలో చూస్తే నేను చెప్పడం కాదు, మీరే చెప్తారు. హిజ్ పర్ఫార్మెన్స్ అండ్ హిజ్ ఎంట్రీ ఇన్ ద ఫిలిం ఈజ్ బ్యాంగ్ ఆన్, అమేజింగ్. మాకు అది నైట్ షూట్ ఆ రోజు. హీ కేమ్ అండ్ హీ ఫినిష్డ్ ది సీన్స్ ఇన్ 3 hours. అమేజింగ్, ఇట్ జస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్, వేరే లెవెల్ యాక్టింగ్ అసలు. అలాగే ఇక్కడ స్టేజ్ మీద చాలామంది మహానుభావులతో నేను యాక్ట్ చేశాను, స్టార్టింగ్ ఫ్రమ్ ఐశ్వర్య. అసలు వాట్ అన్ యాక్టింగ్, అమేజింగ్. ఎస్పెషలీ మేము ఈ యూనిఫామ్లో యాక్ట్ చేయాలన్నమాట. అబ్బో దాంతో తంటలు. ఒక చీరతో ఎంత అయితే హీరోయిన్ కష్టపడుతుందో యూనిఫామ్లో ఉంటే కూడా అంతే కష్టపడుతుందని నాకు అర్థమైంది. ఆవిడే కాదు, యూనిఫామ్లో మేము ఎప్పుడైతే సినిమా మీద కనపడతామో జస్ట్ నో దట్ ఆ రోజు మాకు ఇట్ వాజ్ ద డిఫికల్ట్ మోస్ట్ షూట్ అని. బట్ ఆల్ ఆఫ్ అస్ డిడ్ దట్ థ్యాంక్ఫుల్లీ, థ్యాంక్స్ టు ది ఏడీ టీమ్ అండ్ మా డైరెక్టర్, మా డిఓపి అందరి వల్ల వీ వేర్ ఏబుల్ టు పర్ఫామ్. అంత ట్రెక్కరస్గా షూట్ చేసినా కూడా వీ వేర్ ఏబుల్ టు పర్ఫామ్. సో థ్యాంక్ యూ సానియా, అమేజింగ్ పోయం. అండ్ నువ్వు దుబాయ్ నుంచి వచ్చినప్పుడు నీకు నేను చూపించిన లవ్ గురించి నువ్వు చాలా బాగా చెప్పావు. నేను పర్ఫ్యూమ్ బాటిల్ అడిగాను, పర్ఫ్యూమ్ బాటిల్ నాకు ఇక్కడ దొరకట్లేదు. ఆవిడ మీరు ఇంత స్పై చేశారు అని అడిగారు కదా. ఆ రోజు నేను సెట్కి వచ్చి, ఏంట్రా ఇది పర్ఫ్యూమ్ బాటిల్ ఇక్కడ హైదరాబాద్లో దొరకదా? నేను ఒక 1 month బ్యాక్ బాంబేలో ఉన్నప్పుడు చూసాను, దొరకట్లేదు, ఇది ఇక్కడ దొరకట్లేదు. అరే అనిరుద్ధ్, అరే సానియాకి చెప్పచ్చు కదరా అన్నాడు. సానియాకి ఎందుకు చెప్తాం రా, ఆమె ఏంటి, ఆమె కంపెనీ ఉందా అన్న, ఏంటి షీజ్ ఇన్ దుబాయ్ రా అంటే నీకెట్లా తెలుసురా అంటే నేను స్నాప్చాట్లో చూసా. నేను ఐ కాంటాక్టెడ్ హర్, షీ వాజ్ షాక్డ్గా, నీకెట్లా తెలుసు, హౌ డూ యూ నో ఐఎమ్ ఇన్ దుబాయ్ అంటే స్నాప్చాట్ అంటే వీ స్పైడీగా. అట్లా ఒక ఈ పర్ఫ్యూమ్ బాటిల్ లైక్ కెన్ యూ జస్ట్ డూ దట్ ఒక ఫేవర్, జస్ట్ గెట్ దట్ పర్ఫ్యూమ్ బాటిల్. థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ మీ దట్ పర్ఫ్యూమ్ బాటిల్ అండ్ ఆల్సో లెటింగ్ us know. Thank you. And also letting us know. Next time Sheikh గారి కాస్ట్యూమ్ ఒకటి తెప్పించుకోండి, మీకు కరెక్ట్ గా సూట్ అవుద్ది. The way he asked me that, you know, suddenly I'm like, Abhinav Gomatam in my inbox at Snapchat or WhatsApp, why, how? No, అదే నేను ఒక 1.5 year నుంచి కొందామని చూస్తున్నా. నువ్వు సెక్యూరిటీ నుంచి వచ్చినా రాకపోయినా ఆ బాటిల్ వస్తుందా లేదా అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండింది. ఇంతకీ ఆ బాటిల్ తెప్పించింది పర్ఫ్యూమ్ బాటిల్. వేరే అన్ని రకములైన బాటిల్స్ ఇక్కడ లభిస్తాయి. సో ఐ కెన్ బై. బట్ ఎనీవే గ్యారీ అన్న, అబ్బా ఏం కష్టపడ్డావు భయ్యా అసలు. లాస్ట్ 1.5 year అయితే నేను ఇక ఇదో సీరియల్లో షూట్ చేసాం మేము. ఎవ్రీ డే వీ యూస్ టు గో దేర్ అండ్ ఏ షూట్ అయినా కొంచెం ఈజీగా ఉంటుంది, ఏ షూట్ ఈజీ లేదు. నో డే వాజ్ ఈజీ, ఎవ్రీ డే దెర్ వాజ్ అ ఛాలెంజ్. It is because of Gary Bhaiya's guidance and okay, సెట్లో గ్యారీ అని ఉన్నాడు కాబట్టి ఓకే ఫైన్, లెట్స్ గెట్ దట్ ఎనర్జీ అండ్ లెట్స్ డూ దిస్ ఫిలిం ఇట్లా అనుకుంటూ. గ్యారీ భయ్య ఎడిటింగ్లో నువ్వు ఆల్రెడీ ఒక చాలా పెద్ద నిష్ణాతుడివి. ఈ సినిమాతోటి నువ్వు డైరెక్టర్గా అమేజింగ్ పేరు తెచ్చుకుంటావు. ఆల్ ద వెరీ బెస్ట్. ఒక 1-2 years బ్యాక్ నువ్వు ఏదో ఒక స్టోరీ అనుకున్నావు, దాని బదులు ఇది వచ్చి చాలా మంచి పని జరిగింది. గ్రేట్, ఆల్ ద బెస్ట్ బ్రో. 29th రోజు 30th రోజు నువ్వు వైజాగ్లో ఉంటావు అనుకుంటా. మనోడు వైజాగోడు, సో ఐ థింక్ హీస్ గోయింగ్ టు బీ ఇన్ వైజాగ్. బట్ వచ్చిన తర్వాత వీల్ పార్టీ. సో బట్ దెన్ థ్యాంక్స్ అ లాట్ అందరికీ. జిషుభాయ్ థ్యాంక్ యూ, నితిన్ గారికి, రవి అన్నకి. అబ్బా నేను అంటే రవి అన్నతో నేను ఆల్రెడీ 1-2 సినిమాల్లో చేసా. ఐ నో హౌ టాలెంటెడ్ ఈజ్. ఐ సో మోస్ట్ ఆఫ్ హిస్ फिल्म्स. भाई आपके सीन्स देखा मैं, वो जिशु भाई आपसे बात कर रहा हूँ. वो अभी आजकल बहुत अन्नपूर्णा स्टूडियोज जा रहा था मैं मेरे अपने काम से, तो मैंने 1-2 सीन्स आपके भी देखे हैं. अमेजिंग. I mean apart over and above from trailer, I saw some of your scenes. It was amazing. Great sir. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అన్న వంశీ అన్న కొంచెం ఎట్లా కనపడినా బాగా చూపించావు. థ్యాంక్ యూ. శ్రీచరణ్ భయ్య ఆ సాంగ్ అయితే అదిరిపోయింది బ్రో.
అమేజింగ్. కృష్ణ చైతన్య గారికి స్పెషల్ మెన్షన్, అండ్ కిట్టుగాడికి కూడా చాలా స్పెషల్ మెన్షన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్ అన్న. అర్జున్ అన్న థ్యాంక్ యూ. నాగ చైతన్య సార్, మీ గురించి ఎప్పుడు విన్నా కూడా, అంటే ఐ కీప్ వాచింగ్ ఆల్ యువర్ ఫిల్మ్స్. మీ గురించి ఎప్పుడు విన్నా కూడా మీరు చాలా కామ్, చాలా ఆర్టికులేట్, వెరీ ప్రిసైజ్ మ్యాన్ అన్నది నేను చాలా విన్నాను. ఐ విష్ టు సమ్డే మేబీ వర్క్ విత్ యూ టు లెర్న్ దట్ ఫ్రమ్ యూ, బికాస్ దట్ ఈస్ అ వెరీ హార్డ్ టాస్క్ ఐ బిలీవ్. బట్ దెన్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ చరణ్ అన్న. అగైన్ నిఖిల్ భయ్య రెడీ అయిపో. 29th మన నైట్ ఏం చేస్తున్నాం నీకు తెలుసు కదా, వీ ఆల్రెడీ నో. సో ఎగ్జాక్ట్లీ ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారు. థ్యాంక్ యూ సుమా గారు, థ్యాంక్స్ అలాట్. నాకు తెలుసు ఈవిడ దుబాయ్లో నా ఇది అనగానే నేను చెప్పా, ఇప్పుడు సుమా గారు నన్ను స్టేజ్ మీద అడుగుతారు. అడిగానా? మీ అంతటా మీరే గొయ్యి తవ్వుకున్నారు ఇందాక. థ్యాంక్ యూ సో మచ్. నాగ చైతన్య గారు మీకు ఇద్దరు ఖర్చీఫ్ వేశారు. ఆయన ఏమో వాంట్ టు వర్క్ విత్ యూ, ఆ అమ్మాయి ఏమో వీ విల్ లుక్ వెరీ నైస్ ఎస్ అ పేర్ అని. ఓ మై గాడ్, ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజశేఖర్ రెడ్డి గారు, టు ప్లీజ్ స్పీక్. Hello. So first of all, Chaitanya, thanks for coming and being the chief guest of this event. With one phone call from Charan, you made this. Thank you. Nikhil, obviously Nikhil is more like a brother to me than anything, so I have that the relationship with him. It's been a great journey. Yeah, I've seen you from last 2-3 years. I think you're really evolving as an actor. You're already a good actor, but you're further evolving. I think keep all the good work. And one thing that I would advise you, that you should never leave of the character that you have. The thing that you never give up till the last second, man. I know it's so annoying, but as a producer, but as a friend, I'm telling you as a brother, that's really good. So you won't believe, yesterday, Monna Ratra, I was in London. I get a call, a panic attack call from Nikhil, saying, Anna, I don't know what is happening. Emaindi bhaiya, what happened, tell me. Ante he's like, it's 2:30 in the morning and ikkada Annapurna Studios lo mana team anta work chestundi. He's waiting outside in the car because he wanted to talk to me about once. Not even a shot, it's like less than a shot, I think. Dani gurinchi idi itlundala నాకు అర్థం కావట్లేదన్న. You come tell me, unless you tell me, I'm not able to clear my mind. So I think you are a true perfectionist. Definitely annoying, but I think but that's a character that's really keeping you taking you places. And obviously I think we have wonderful ladies here. Both of them very beautiful. Aishwarya as the main lead and Zania as the second lead. Thank you for being part of this movie. Abhinav and Jishi Garu, Rajesh Garu, Nitin, Ravi Garu, everybody. I'm sorry if I'm forgetting somebody. So I think there are two people I really want to mention from a technician standpoint. I think Sri Charan, I think you really gave an amazing background score. I think, no offense to you, Nikhil, he might end up being the hero of the film. He has done really amazing work. And Vamshi, I think you really accommodated our schedule and all of that. Thank you. And obviously Gary is missing here. He is a man with a lot of patience and integrity, and the way he worked for this film, he had to deal with Mr. Perfectionist, he had to deal with somebody with me, Charan. I imagine that combination is a very dangerous combination, and one guy who had to put everything together was him. So thank you, Gary. Thank you for being part of this, making this where it is today. And we are very glad. I'm more than, I think, when I initially penned the story for this, then imagine చేసుకున్న దానికంటే it has come out well. I hope audience like it. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. మీలాంటి ప్యాషన్ ఉండేటువంటి ప్రొడ్యూసర్స్ ఇంకా మంచి సినిమాలు మనకి అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఐ థింక్ నౌ ఐ కెన్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు నిఖిల్. ఎస్ ప్లీజ్ నిఖిల్. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? మై సపోర్ట్, మై ఆక్సిజన్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు రాజన్న మాట్లాడిన తర్వాత నాకు ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. ఆయన నాకు ఒక 4-5 యారోస్ గన్ షాట్స్ కొట్టారు.
బట్ ఐ వాంట్ టు సే ద రీజన్ నేను ఈరోజు ఈ సినిమా చేసినందుకు కారణం రాజశేఖర్ రెడ్డి గారు, రాజన్నే. బికాజ్ ఐ థాట్ రాజన్న వాజ్ అనదర్ ప్రొడ్యూసర్ హూ జస్ట్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మనీ, ప్యాషన్ అనుకున్నాను. బట్ ఐ డెంట్ రియలైజ్ దట్ I went to say no, but once I heard his story, I wanted to say yes. ఆయనకున్న ఐడియా, ఈ సినిమాని ఎలా తీద్దాం, ఎలా షూట్ చేద్దాం, ఎంత గ్రాండ్గా చేద్దాం. అండ్ ఇంకోటి చెప్తానండి, ఆ టైం కల్లా నా కార్తికేయ 2 సినిమా ఓకే కూడా అవ్వలేదు, హిట్ కూడా అవ్వలేదు. అంతకు నేను లాక్ చేసి ఒక ఎక్స్ట్రాడినరీ బడ్జెట్ నా మీద పెడదాం డిసైడ్ అయిన రాజన్నకి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ అ సక్సెస్ చాలామంది ప్రొడ్యూసర్స్ లాక్ చేస్తారు, బట్ నన్ను ముందే నమ్మిన రాజన్నకి యాజ్ వెల్ యాజ్ తేజ్ ఉపల్పాటికి ఐ వాంట్ టు థ్యాంక్ సో మచ్. తేజ్ ఇస్ ద రీజన్ వై ఐ మేడ్ రాజన్న. అండ్ తేజ్ ముందు శ్వాస అని ఒక సినిమా చేయాలి, బట్ ఆ శ్వాస సినిమా డింట్ వర్క్అవుట్, బట్ దిస్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ స్పై హ్యాపెండ్. అండ్ ఫ్రమ్ day 1 అండి, లైక్ హూ ఇస్ ద బెస్ట్ డైరెక్టర్ ఫర్ దిస్ అనగానే వీ థాట్ గ్యారీ, అండ్ వీ స్టోల్ హిమ్ ఫ్రమ్ అనదర్ ప్రొడక్షన్ హౌస్, నాట్ స్టోల్ బట్ took him from there, and from that day the journey of Spy started. ఈ రోజు సినిమా ఇస్ కంప్లీట్ అండి. ద సినిమా రీసెంట్గా కూడా ఐ వాజ్ ఓన్లీ వరీడ్ దట్ బికాజ్ ఒక మంచి సినిమా అండి. నేను ఒక 1 month కింద చూసినప్పుడు ఐ లవ్ ద ఫిలిం. ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం ఐ వాజ్ ఫెంటాస్టిక్, ద సెకండ్ హాఫ్ వాజ్ గూస్ బంప్స్. ఈ సినిమాకి ఒక ఫెంటాస్టిక్ ప్రమోషన్ చేయాలి, ఒక ఫెంటాస్టిక్ ట్రైలర్ కట్ చేయాలి, మొత్తం ఇండియా మొత్తం తిరిగి దీన్ని, ఎందుకంటే మనందరికీ తెలుసు సినిమాల్లో ఎంత స్పై థ్రిల్లర్ అయినా, ఎంత యాక్షన్ మూవీ అయినా మేము చుట్టూ తిరిగేదంతా ఒక మహానుభావుడు చుట్టే. అది ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెటే కాదు, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో ఆయన పేరింటేనే మాకు గూస్ బంప్స్ వస్తాయి. ఇంతకుముందు ఆ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు వెన్ ఐ సా హిస్ పిక్చర్ అగైన్ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ గెటింగ్ అప్ అండ్ సెల్యూటింగ్. సో అంత ఇష్టమైన ఒక మనిషి గురించి ఉన్న ఈ సినిమా. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఐ థింక్ 29th June is the best date that we could give this movie. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ 4 days కింద నేను వెళ్ళి సినిమా చూశాను డిటిఎస్ మిక్సింగ్లో. చూసినప్పుడు ఐ జస్ట్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద థియేటర్ వన్స్ మూవీ ఫినిష్ అండ్ వెంట్ అండ్ హగ్డ్ గ్యారీ. అండ్ ఒక డైరెక్టర్ని హగ్ చేసుకున్న తర్వాత భలే తీశారు, భలే చేస్తారు అంటారు, కానీ నేను ఒకటే మాట అన్నాను, థ్యాంక్ యూ గ్యారీ అన్నాను. సో ఐ జస్ట్ సెడ్ థ్యాంక్ యూ టు హిమ్. అంటే థ్యాంక్ యూ చెప్పాలంటే ఎంత బాగుండాలి సినిమా. సో అంత బాగుందండి సినిమా. అండ్ చాలామంది సినిమా రిలీజ్కి ముందే సినిమా మీద కామెంట్లు చేస్తూ ఉంటారు. ఐ జస్ట్ సే ఓన్లీ వన్ థింగ్ అండి, దట్ మా సినిమా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఐ వాంట్ థ్యాంక్ అనంత్ బ్రో ఫర్ దాట్. మా సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఇట్ ల్యాండెడ్, వీ గాట్ హ్యూజ్ అప్రిషియేషన్ ఆల్ అక్రాస్ ఇండియా ఫర్ ఇట్. సో ఐ వాంట్ థ్యాంక్ వంశీ హూ కట్ ద ట్రైలర్ ఫర్ దిస్. అట్ ద సేమ్ టైం సినిమా ట్రైలర్ పడిన తర్వాత అది కూడా ల్యాండ్ అయింది, అది కూడా సూపర్గా యాక్సెప్ట్ అయింది. సో పోస్టర్ బాగుంది, టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది, మీరు టికెట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే 100% మా కంటెంట్ కూడా అంతకన్నా బాగుండబోతుంది. June 29th రోజు మీరు సినిమా థియేటర్కి వచ్చి చూస్తే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సినిమా మేము ఇవ్వబోతున్నాం. అండ్ ఇది నిజం, ఇది వాస్తవం. నేను ఇన్ని సినిమాలు డిటిఎస్ మిక్సింగ్లో చూశాను, బట్ ఏ సినిమాలో నేను క్లాప్స్ కొట్టలేదు, ఏ సినిమా క్లాస్కి నేను లెగసీ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వలేదు. బట్ ఈ సినిమాకి అలా ఇవ్వాలనిపించింది. సో అంత మంచి సినిమా తీసాం. రేపు సినిమా రిజల్ట్ నాకు తెలియదు, ఇట్ కుడ్ బి అ సక్సెస్, ఇట్ కుడ్ బి అ వాట్ ఎవర్. బట్ ఒకటి మాత్రం నిజం, ఒక మంచి సినిమా తీసాం, ఒక గర్వపడే సినిమా తీసాం. అండ్ ఈరోజు ఎవ్రీబడి హూ స్టాండింగ్ ఆన్ దిస్ స్టేజ్ క్యాన్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ దే హ్యావ్ అచీవ్డ్ ఫర్ దిస్ మూవీ. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూస్ ఆన్ స్టేజ్ హియర్. ఐ వాంట్ టు థ్యాంక్ జిషు భాయ్ హూస్ టెలింగ్ యూ. ఈయన రేపు మీరు చూసిన తర్వాత షాక్డ్ అండి. నేను మా మేనేజర్ రాజా రవీంద్ర అయితే షాక్ అయ్యాము ఆయన చూసి. హీఈస్ ఎవాల్వింగ్ యాజ్ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ పర్సన్, యాజ్ అ క్రికెటర్ ఆల్సో, విచ్ ఐ డోంట్ లైక్. అండ్ రాజేష్ భాయ్, ఆయన నిజంగా సొంతం అన్న సినిమా దగ్గర నుంచి ఎన్నో మంచి సినిమాలు తీసిన హీరోగా మళ్ళీ ఫర్ మీ హీ డిడ్ ద రోల్ ఆఫ్ మై బ్రదర్. సో మా ఇద్దరు పేరు కూడా చాలా బాగుంది, మా ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది. వీ షుడ్ డూ అ ఫుల్ లెంత్ మూవీ అన్న వెన్ ఎవర్ పాసిబుల్. థ్యాంక్ యూ అన్న. అండ్ నితిన్ గారు బ్రిలియంట్, శైతాన్ ఆప్. అండ్ రవి భాయ్, థ్యాంక్ యూ రవి భాయ్. అండ్ మా హీరోయిన్ ఐశ్వర్య, అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే, అమ్మాయిని మీరు థియేటర్లో చూడాలి. అండ్ అలాగే సానియా, షీఈస్ డన్ సో గుడ్. అలాగే అభినవ్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద మూవీ. నేను చెప్తున్నాను మళ్ళీ, అభినవ్ గోమ్టమ్ ఈజ్ నాట్ ఓన్లీ సేవ్ ద టైగర్, హీ ఈజ్ సేవింగ్ మూవీస్ నవ్ డేస్. అండ్ మా సినిమా ఈరోజు ఒక 0.25 ఎక్కువ పడినా, ఒక ఎక్కువ చేసిన 100% అభినవ్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అది. సో ఐ రియలీ థ్యాంక్ యూ. మేము చాలామంది గురించి మాట్లాడాలి, బట్ ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. రియలీ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. నాకు చరణ్ ఎన్నో రోజులు చెప్తున్నాడు, నేను నాగ చైతన్య గారిని పిలుస్తున్నాను, యువ సామ్రాట్ నాగ చైతన్య పిలుస్తున్నానంటే అన్నాను,
ఆయన ఎందుకు వస్తారు భయ్యా, హీఈస్ లైక్ సో బిజీ, హీఈస్ లైక్ వేర్ ఎవర్ అండ్ అన్నాను. బట్ ఐఎమ్ షాక్డ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ సో మచ్ చేతు బ్రో. నిజంగా చాలామంది టాక్ అబౌట్ యువర్ ఆరా. నేను మిమ్మల్ని 2-3 సార్లు కలిసాను, ఐ కుడ్ ఫీల్ ఇట్. బట్ your presence in any function or any place or in any movie is a positive one. And ee roju ma cinema ki inta dhairyam icharu meer vachi mee presence toti. You have given your positive energy. So naaku telisi ee roju ayana entry tho everything is gone andi. It's only positivity from now. And I'm looking forward to, like, you know, seeing what he has to say about the movie, because I know he's been traveling with the producer of the movie also. And thank you so much Chetu bro. You are not just a fantastic actor, but a fantastic human being. Ananduku malli idoka nidarshanam, because you didn't have to come, but you came to support a good film with his kind golden heart. So thank you so much to him and all his fans out here. I know everybody was so excited. So I think right now Twitter will be shaking with his presence here. So thank you so much to him and all Akineni fans. Alage I just want to finish by saying, నేను నా గురించి ఎక్కువ మాట్లాడను, సినిమాలో మేమేం చేసాం మాట్లాడను, బికాస్ ఆల్రెడీ మేము ఇంటర్వ్యూస్ చేస్తున్నాం, చాలా మాట్లాడుతున్నాం. అండ్ వన్ థింగ్ ఇస్ June 29th, డోంట్ మిస్ దిస్ ఇన్ థియేటర్స్. ఇది ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. పేరెంట్స్, మీరు మీ పిల్లల్ని తీసుకెళ్లాల్సిన సినిమా, పిల్లలు మీరు మీ పేరెంట్స్ని తీసుకెళ్లాల్సిన సినిమా, ఫ్యామిలీతో పాటు చూడాల్సిన సినిమా. అండ్ క్లీన్ యూబై సర్టిఫికేట్ ఇచ్చారండి మాకు సెన్సార్ వాళ్ళు. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, ఫ్యామిలీస్ రావచ్చు. You can enjoy the film, and I hope God's grace ఈ సినిమా నాకు మళ్ళీ ఒక మంచి గుర్తుండిపోయే సినిమా అవుతుందని నేను బాగా నమ్ముతున్నాను. See you in theaters on June 29th. Thank you so much guys. Thank you so much. Thank you Nikhil, and continue doing the great work. And ఇప్పుడు చైతన్య మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇక్కడున్న నిఖిల్ అభిమానులందరికీ బిగ్ హై టు యూ గైస్. మీ హీరో అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఎక్కడో హ్యాపీ డేస్ అనే సినిమాతో సాఫ్ట్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్తో మొదలుపెట్టి స్వామిరారా, కార్తికేయతో తనకే తను ఒక ట్రెండ్ సెట్ చేసి మొన్న కార్తికేయ 2తో బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ జర్నీ నిఖిల్. అండ్ ఇప్పుడు స్పై అనే సినిమా తన షోల్డర్స్ మీద క్యారీ చేసి ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాడు. It's such a lovely journey, so inspiring for any actor. Congratulations to you. అలాగే ఈ స్పై థ్రిల్లర్ అనే జానర్ సినిమాలు తీయటం అంత ఈజీ కాదు. ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీలో హాలీవుడ్ సినిమాల ద్వారా ఆడియన్స్ ఎన్నో సినిమాలు చూస్తున్నారు ఈ జానర్లో. బట్ నేను నిజంగా ట్రైలర్ టీజర్ చూశాక చాలా బాగా అనిపించింది, చాలా ఇంటర్నేషనల్గా అనిపించింది, ఎక్కడ స్టాండర్డ్స్ తగ్గల. అండ్ మొన్న ఆజాదీ పాట విన్న తర్వాత కూడా చాలా బాగా అనిపించింది. సో లైక్ టు కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్స్. నిజంగా మీ ప్యాషన్ ఆన్ స్క్రీన్ అది చాలా క్లియర్గా తెలుస్తుందండి, రాజశేఖర్ రెడ్డి గారు అండ్ చరణ్. కంగ్రాచులేషన్స్ టు యూ గైజ్. టెక్నికాలిటీస్ అయినా ప్రొడక్షన్ వాల్యూస్ అయినా చాలా టాప్ క్లాస్గా అనిపించినాయి. అండ్ ఐ లైక్ టు wish the entire cast all the very best. Aishwarya, Sanya, welcome to Telugu. Wish you all the very best for your debut. Abhinav, aka Kaushik, నిజంగా ఇంట్లో బోర్ కొట్టేటప్పుడు ఈ నగరానికి ఏమైంది సినిమా పెట్టుకొని నీ సీన్స్ చూస్తాను బ్రో. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ. And so nice to see you in something like this, very different from what you usually do. So nice to see you in this. And Jishu Garu, love your work, so happy you're here. Aryan Rajesh Garu, Ravi Verma Garu, Nitin Garu, like to wish you all the very best. Alage the DOP, Vamsi Garu, Sri Charan Garu, and Ajay Garu, like to Arjun Garu, like to wish you all the very best. తప్పకుండా June 29th నిఖిల్ కార్తికేయ 2తో ఒక ట్రెండ్ ఎలా సెట్ చేశాడో నిజంగా ఆ ట్రెండ్ దాటి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడని బాగా నమ్ముతున్నాను. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అగైన్. థ్యాంక్ యూ. సారీ, అండ్ గ్యారీ ఇక్కడ లేడు, బట్ గ్యారీ ఎన్నో సినిమాలు ఎడిట్ చేసి మా ముందుకు తీసుకొచ్చావు. లైక్ టు విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ డైరెక్టోరియల్ డెబ్యూ అండ్ waiting to watch many more movies from you.
థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ అందరికీ వెళ్ళాలని లేదు, కానీ మీరు మెల్లిగా బయలుదేరొచ్చు. శుభరాత్రి. అండ్ June 29 థియేటర్స్లో కలుద్దాము విత్ స్పై. థ్యాంక్ యూ. నెత్తుటి తిలకమా